హాయ్ అమ్మా. మేడం, రామాయణ మూవీ రిలీజ్ అవబోతుంది కదా, దాని మీద ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? నిజంగా లవకుశ సినిమా మా చిన్నప్పుడు చూసాము, కానీ మళ్ళీ రామాయణం తీస్తున్నారు. ఎవరి కోసం? మీలాంటోళ్ళ కోసము. మీలాంటోళ్ళ కోసం తీస్తున్నారు ఈ రామాయణం మూవీ. నిజంగా రణ్వీర్ కపూరు రాముడు క్యారెక్టరు, దాంట్లో సాయి పల్లవి సీత క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. జోడి మామూలుగా ఉండదు. సాయి పల్లవి గురించి వేరే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ అలా సూట్ అయిపోతుంది ఆమె. చాలా బాగుంటుంది. నాకు ఇంకా దీనికంటే ఇంకొక ఆమె ఉంది చూడు, ఆమె పేరేం పేరు, మహానటిలో చేసిన ఆమె హీరోయిన్ పేరేం పేరు, కీర్తి సురేష్. వీళ్ళిద్దరూ సీతా క్యారెక్టర్లకి భలే సెట్ అయిపోతారు. మీ ఛానల్లో చెప్పలేదు, ఈ ఛానల్లో చెప్తున్నా నేను. ఇద్దరు హీరోయిన్లలో సాయి పల్లవి, కీర్తి సురేష్ క్యారెక్టర్లో మాత్రము వాళ్ళు లీనమైపోతారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా, సీత క్యారెక్టర్ ఇచ్చినా కానీ, సతీ సావిత్రి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ సూపర్గా సెట్ అయిపోతారు దాంట్లో. ఇప్పుడు చాలా సినిమాల్లో మోహన్ బాబు గారు అందరూ చాలా చాలా పెద్ద పెద్ద హీరోలుగా చేశారు. తర్వాత విలన్ క్యారెక్టర్గా చేశారు. ఎంత పేరు వచ్చింది. అలాగే ఒక హీరో యష్ ఈ క్యారెక్టర్కి వీళ్ళిద్దరికి పోటాపోటీ ఉంటుంది. ఎవరికి? మన ఎవరు, రణ్వీర్ కపూరు యష్ గారికి రావణుడుగా వేస్తున్నారంట. ఎంత బాగుంటాడంటే మన కన్నడ హీరో చాలా సూట్ అవుతాడు ఆ క్యారెక్టర్కి. ఈయన మాత్రం 100% సూట్ అవుతాడు. కానీ సినిమా మాత్రము కార్టూన్ మూవీ లాగా కాకుండా మన లవకుశ మూవీ చూసారా, ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి వాళ్ళు తీసిన మూవీ ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్. అప్పుడు ఎక్కడున్నాయి మనకి మన గ్రాఫిక్స్ కానీ ఏమీ లేవు కదా, చాలా బాగా తీశారు. అలాగే ఉంటే బాగుంటుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అక్కడక్కడ ఇది కార్టూన్ లాగా క్లిప్పింగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అలా కాకుండా మూవీ లాగానే తీయాలి. ఎలాగంటే ఇప్పుడు హీరో రణ్వీర్ కపూరు, సాయి పల్లవి ఎలా చేస్తున్నారో అలాగే తీస్తే లాస్ట్ ఫైనల్ వరకు లవకుశ సినిమా మళ్ళీ ఎలా ఉందో అలాగా మళ్ళీ ప్రపంచానికి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చూడాలి. ఇప్పుడు ఏదేదో సినిమాలు చూస్తున్నారు, కానీ రామాయణం మహాభారతం గురించి చాలామంది మర్చిపోయారు. అందుకే వర్షం పడుతుంది కానీ వర్షం పడదు. ఎందుకు? దేవుళ్ళని మర్చిపోయారు, దేవతల్ని మర్చిపోయారు. అసలు భక్తి అనేదే లేదు జనాలకి. చూస్తున్నారు కదా. మరి భక్తి ఉంటే ఎక్కడ ఉంది? 50% మాత్రమే భక్తి ఉంది ప్రపంచం మొత్తంలో. మిగతా 50% ఎక్కడ? పాపాలు, నేరాలు, ఘోరాలు. అలాంటి వాళ్ళ కోసము మన ఇలాంటి మంచి మూవీ రామాయణం తీస్తున్నారు. ఆ దేవుడు మంచిగా చాలామంది ఇప్పుడున్న పిల్లలకి, చిన్న పిల్లలకి కూడా చూడదగిన సినిమాలు తీయాలి, దేవుడి సినిమాలు తీయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును అవును. నేను 4 months బ్యాకే చెప్పాను. దేని గురించి? ఇక్కడే వారణాసి గురించి అడిగితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అది. అయితే నేను ఒకటే చెప్పా, రాముడు క్యారెక్టరు మహేష్ బాబు బాగుంటారా అంటే వీళ్ళిద్దరికంటే నేను ఫస్ట్ ఇప్పుడు రణ్వీర్ కపూర్ అంటే ఈ సినిమా చెప్తున్నాను, కానీ రాముడు క్యారెక్టర్ మాత్రము మనమందరము షేక్ అవ్వాలి. ఆ సినిమాకి రాముడు క్యారెక్టర్కి మహేష్ బాబు ఫిక్స్, బాగా సూట్ అవుతారు. ఇద్దరు బాగుంటారు, కానీ ఒకరి పేరు చెప్పాలి కాబట్టి నేను మహేష్ బాబు గురించే చెప్తున్నాను. అది ఇంకా అవునవును అవును. సాయి పల్లవి, రణ్వీర్ కపూర్ సాయి పల్లవి సీత క్యారెక్టర్కి ఫిక్స్ అయ్యా. సూపర్ కనిపిస్తుంది ఆమె, చాలా బాగుంటుంది. ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆమె బాగా చేస్తుంది. ఆమె, కీర్తి సురేష్ ఇద్దరు. కానీ రాముడి క్యారెక్టరు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాగుంటారు అంటే నేను మహేష్ బాబు అనే చెప్తున్నాను. అది ఇంకా ఏమన్నా డౌట్లా?
వారణాసి చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా కూడా రామాయణం కూడా చాలా కష్టపడాలి. ఎందుకంటే దేవుడి సినిమా కాబట్టి చాలా ఇదిగా తీయాలి. కానీ బ్లాక్ బాస్టర్ అనేది రెండు అవుతాయి. అంతకంటే బ్లాక్ బాస్టర్ అయ్యేది వారణాసి. ఇది మాత్రం ఫిక్స్. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకో చాలా నెలలు ఉన్నాయి. ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇది మాత్రం మీరు ఫిక్స్ చేసుకోండి అమ్మా. ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉండదు. బ్లాక్ బాస్టర్ హిట్టే. కానీ ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. అంతకంటే హిట్ మన వారణాసి అవుతుందని నేను కోరుకుంటున్నాను. బాలీవుడ్లో రామాయణ స్టోరీ మళ్ళీ రీక్రియేట్ అవుతున్నారు. ఇప్పుడు తెలుగులో తీసిన తర్వాత మళ్ళీ బాలీవుడ్లో తీస్తున్నారు. సో ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? భారీ ఎత్తులోనే ఉంది కదా. రామాయణం వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. మన మన తెలుగు నుంచి కూడా రామాయణం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ తెలుగు వాళ్ళు టేక్ చేసేలా ఉన్నారని చెప్పి బాలీవుడ్ వాళ్ళు ముందుగానే దాన్ని రెడీ చేసుకున్నారు. ఏదేమైనా రామాయణం స్టోరీ రావడం, మన పురాణ గాథలు ఇతిహాసాలని మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో మన కథలు, మన సంగతులు ఇవన్నీ కూడా తెలియడానికి చాలా పిల్లలకి అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళు నేను ఏమంటానంటే మైథలాజికల్ కానీ హిస్టారికల్ కానీ స్టోరీస్ రావడం ఎంతైనా మంచిదే. మన భారతదేశ గౌరవాన్ని కూడా కాపాడితే ఇలాంటి సినిమాలు, కాబట్టి చేయడం మంచిది. 3,000 బడ్జెట్స్ అన్ని కలెక్షన్స్ వస్తాయా? 3,000 బడ్జెట్స్ కలెక్షన్స్ వస్తాయంటే వాళ్ళు ఏ నమ్మకంతో సినిమా తీస్తున్నారు? ఆ డైరెక్టర్ గారి నమ్మకం, ఆ చేస్తున్నటువంటి హీరోల నమ్మకం, తర్వాత ఆ చరిత్ర మీద ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి 3,000 అంటారు కానీ అంత పెడతారా అనేది ఒకసారి ఆలోచించాలి. 3,000 ఉంటే ప్రమోషన్స్ తర్వాత ఖర్చులు అన్నీ వేసుకొని ఇంకా ఇంకా హెవీగా రావాలి కదా కలెక్షన్. అవును, రాజమౌళి గారు మన తెలుగులో రామాయణంతో ప్రయత్నం చేస్తున్న టైంలో తెలుగు వాళ్ళు ప్రయత్నం చేస్తారని అడ్డగోలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. భారీ ఎత్తులో ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టినామండి, రావచ్చు కూడానేమో. అంటే రణబీర్ని యాక్సెప్ట్ చేస్తారా యానిమల్ తర్వాత రాముడి గెటప్ అంటే? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఆర్టిస్ట్కి పలానా గెటప్ యాక్సెప్ట్ చేస్తారు, పలానా గెటప్ అయితే చూడరని చెప్పి ఎక్కడా లేదు కదా. ఖచ్చితంగా చూస్తారు. అందులోని రామాయణం అంటే 2-3 భాగాలకు వస్తుందేమో నాకు తెలిసి. ఆ స్టోరీని ఖచ్చితంగా మన ఇండియాలో చాలా బాగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకో క్వశ్చన్, ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఇప్పుడు పాత సినిమాలు, పాత వ్యవహారాలు, ఓల్డ్ స్టోరీసే కదా ఇప్పుడు హిట్ అవుతున్నాయి కదా. అలాంటిది మన రామాయణం, భారతం తీస్తే హిట్ అవుతుందని చెప్పి ఎందుకు అనుకోవాలి మనం? అంత మాత్రం నమ్మకం లేకుండా 3,000 కోట్లు పెడుతున్నారంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఎప్పుడో ఎవడో ఒక పదం వాడాడని సినిమా మీద ప్రభావం చూపించదు. సినిమా అనేది బాగుంది, ఇది పురాణ ఇతిహాసాల నుంచి వచ్చింది, ఖచ్చితంగా స్టోరీ బాగుందంటే అందరూ చూస్తారు. అంటే రామునిగా కంపేర్ చేస్తారు. రణబీర్ బాగుంటాడు, మహేష్ బాబు బాగుంటాడు. మనకైతే మహేష్ బాబు బాగుంటాడు, బాలీవుడ్ వాళ్ళకైతే రణధీర్ బాగుంటాడు. అంతే. యాక్చువల్లీ రాజమౌళి గారే నాకు పిచ్చెక్కిపోయి నేను డీపీ ఫోన్లో వాల్పేపర్ పెట్టుకున్నాను, అంత బాగున్నాడు మహేష్ అని అంటున్నాడు. అవునండి, ఇప్పుడు అసలు సినిమా తీద్దాం అనుకుని కలలు కన్నది, నా ఆశయం అని చెప్పుకున్నది రాజమౌళి గారు. ఆయన అలా చెప్పుకున్న తరుణంలోని ఈ లోపల ఈ తెలుగువాడు ఏదో కొట్టేసేలా ఉన్నాడు. వాళ్ళకు ఒక అహంకారం ఉంటుంది. తెలుగువాడు మనకంటే తక్కువలో ఉండాలి, స్థాయి దిగి ఉండాలని. కానీ ఈవేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ని దాటి హాలీవుడ్ దాకా వెళ్ళిపోయింది. అది కొంచెం వాళ్ళకి బాధగానే ఉంది. కానీ ఏదేమైనా మన సినిమా వాళ్ళని కొంచెం తక్కువ చేసి మాట్లాడాలని, తక్కువ చేసి చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది జరగదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ ఓ అద్భుతమైనటువంటి స్థాయిలో పెరిగిపోయారు. వేళ కాదన్న వాళ్ళే భయపడుతున్నారు. ఏదైనా మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంటే వదిలేరా, తర్వాత సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, వాళ్ళది అయిపోయినలే, వాళ్ళది అయిపోతున్నా. ఆ స్థాయికి మనం ఎదిగాం కాబట్టి, ఏ స్థాయికన్నా మనం వెళ్ళగలం కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు డైరెక్టర్లు నిలబడతారు. అలాగే ఈ సినిమా నిలబడాలని కోరుకుందాం. ఎందుకంటే పురాణ ఇతిహాసాలని మనం గౌరవించుకోవాలి. పురాణాల్లో జరిగిన స్టోరీస్ కానీ, రామాయణం కానీ, భారతం కానీ, అవి ఎప్పుడో చిన్నప్పుడు మేము విన్నాం. అవి వస్తే చూద్దామని తలంపుతో ఉన్నాం. మాతో పాటు పిల్లలు కూడా చెప్తాం చరిత్ర. ఖచ్చితంగా ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.